చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుని మాటతో దేవుడు నిన్ను ఆదరించుచున్నాడు. నలిగిపోయి విసిగిపోయి రాత్రి నిద్ర లేక ఏడుస్తూ ఉన్న నీతో దేవుడు ఉదయాన్ని మాట్లాడుతున్నాడు. నేడు దినాన్న నువ్వు ఎంతగానో సంతోషపడి నీ బిడ్డను నువ్వు చూస్తావని ఎంతో సంతోషపడిన నీ జీవితంలో నేడు దినాన జరిగిన విషయం బట్టి దేవుడు చెప్తున్నాడు, నేను బలాన్ని ఇవ్వబోతున్నాను, మరలా నేను దర్శించబోతున్నాను. నీకు జరిగిన విషయం నాకు తెలుసు, నువ్వు ఎటువంటి స్థితి గుండా వెళ్తున్నావు నాకు తెలుసుంది అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ జాబ్లో జరిగిన విషయం దేవునికి తెలుసు. నువ్వు ఎటువంటి నిట్టూర్పు సమయాలు ఉన్నావో దేవునికి తెలుసు. నువ్వు ఒంటరిగా బ్రతకాలని కోరుతున్నావు అంటే నీ కుటుంబంలో జరుగుతున్న ఆ గొడవల మధ్యలో నువ్వు నలిగిపోతున్నావు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నేను వాటన్నిటి మధ్యలో ఉన్నాను, నువ్వు దిగులు పడక. మనం నేర్చుకోవాల్సిన ఒకనొక విషయం ఏదంటే, మనకు కష్టం వచ్చిన సమయంలో ఆ కష్టానికి తగిన మాటను దేవుని లేఖలో నుంచి మనం ధ్యానించడం ప్రారంభించాలి. ఒకవేళ నీ రిలేషన్షిప్స్లో నువ్వు ఏదైనా ఒక రిలేషన్షిప్లో ఇబ్బంది పడుతుంటే, లేకపోతే నీ వైవాహిక జీవితంలో నువ్వు ఇబ్బంది పడుతున్న వ్యక్తివైతే దేవుని లేఖనాలు చెప్తున్నాయి, దేవుని మాటను ధ్యానించమని. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. నేను దేవుడు సహించమని కోరుతున్నాడు, తిరిగి మాట్లాడద్దని చెప్తున్నాడు దేవుడు. నా వల్ల అవ్వట్లేదండి, లేదు, అది నేర్చుకోవాలి మనం. దీర్ఘకాలము సహించాలి. ఒక కాలం ఉందట, ఆ కాలం పేరు దీర్ఘకాలము. దీర్ఘకాలమును సహించాలి. నువ్వు త్వరపడి మాట్లాడకూడదు, త్వరపడి కోప్పడద్దని చెప్తుంది. ప్రేమ కలిగిన వ్యక్తి త్వరగా కోప్పడట. ఈ ఉదయాన్న దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని మార్గాలు అతి శ్రేష్టమైనవి. వాటిని మనం పట్టుకొని వెళ్ళినప్పుడు అవి మన జీవితాన్ని మారుస్తాయి, కడతాయి, ముందుకు నిలబడతాయి. అర్థమవుతుందా దేవుని ప్రియ సంగమా? ఈ ఉదయాన్న నువ్వు దేవుని మాట వైపుగా నీ కళ్ళు ఉంచాలి. ఓ మాట ఉంటుంది దేవుని లేఖనం 105వ కీర్తనలో 3వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది, యెహోవాను వెతుకువారు. యెహోవాను ఎవరైతే వెతుకుతారో చూసారా, ఈ లోకంలో చాలామంది ఉద్యోగాలు వెతుకుతారు, వ్యాపారం గురించి వెతుకుతారు, ధనం గురించి వెతుకుతారు, బలం గురించి వెతుకుతారు. నీవైతే యెహోవా గురించి వెతకమని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. నీ ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో దేవుని వెతుకు, దేవుని వైపు నీ కన్నులు ఉంచు. మనం ఏం చేస్తామని చెప్పండి, మనం ఈ లోకం వైపు కన్నులు ఉంచుతాం. ఈ లోకంలో ఎవరైనా ది బెస్ట్ ఉన్నారని చూస్తాం, ఎవరైనా మనకు సాయం చేసేవారు ఉంటారని చూస్తాం. దేవుడు చెప్తాడు, వారందరినీ వెతకొద్దు, నన్ను వెతుకు, నేను నీ కార్యం చేస్తాను. బైబిల్ చెప్తుంది, అలా దేవుని వెతికినప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడు కార్యాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. ఒక వ్యక్తి తన కుమారుడికి బాలేదని చెప్పి పరిగెత్తుకొని ఏసు ఎక్కడో ఉంటే అక్కడికి వెళ్ళి ఏసు దగ్గరకు వెతుక్కొని వెళ్ళి, ఏసయ్యా నా కుమారుడికి బాలేదు అని చెప్పి ఏసైతో చెప్తాడు. ఏసై అంటే, మీరు వెళ్ళండి, నువ్వు వెళ్తుండగా నీ కుమారుడు స్వస్థపరచబడతాడు, నీ కుమారుడు స్వస్థపరచబడిన నమ్మని చెప్పి పంపిస్తే బైబిల్ చెప్తుంది ఆ విధంగానే స్వస్థత పొంది ఉన్నాడు. నేను చెప్తున్నాను కదా, యేసునందు నీ దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన వెతికినప్పుడు ఆయన నీ హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తాడు. నీ హృదయం ఆనందించుచున్నదట, నీ హృదయము సంతోషించే విషయాల వైపు తీసుకెళ్తాడు దేవుడు. దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నీ హృదయం ఆనందిస్తుంది, నన్ను వెతుకు. అక్కడ ఈ విధంగా ఉంటుంది, యెహోవాను వెతుకువారు హృదయంలో సంతోషిస్తారు. మనం బయటికి నవ్వడం చాలా చోట్ల మనం చేస్తాం. మనకు నచ్చని వ్యక్తులు మనకు ఎదురైనప్పుడు, కొన్ని సందర్భాల్లో మనకు నచ్చినప్పుడు, ప్రతి చోట కూడా మనం బయటకు మామూలు నవ్వేసి వచ్చేయడానికి ట్రై చేస్తాం. మనం అనుకుంటాం, ఎలా ఒకళ్ళు ఇది గడిచిపోతే బాగుంటుంది, ఈ సమయాన్ని గడిచిపోతే సరిపోతుంది. దేవుని లేఖనాలు చెప్తున్నాయి, నీవైతే ఆయన వెతికినప్పుడు నీ హృదయంలో నువ్వు సంతోషపడతావు, నీ హృదయంలో ఆనందపడతావు. వివరించలేని ఆనందం ఇది, వివరించలేని సంతోషం అది. ఈ ఉదయం అట్టి సంతోషం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. సంగమా, ఈ ఉదయమున నీ హృదయములో ఆనందం పుట్టునుగాక.
నీ హృదయములో దేవుడు ఆనందమును పుట్టించునుగాక. దావీదు జీవితంలో తన హృదయంలో ఎంతగానో ఆనందం పొందాడు. ఎందుకంటే కారణం, తనకు శత్రులు అవుతున్న కొలది ఇంకెక్కువ అధికంగా దేవుడి వైపు తిరిగాడు, దేవుని వెతికాడు. ఆ దావీదు చెప్తున్నాడు, యెహోవాని వెతకండి, దేవుని వెతకండి. దేవుని వైపుగా నీ కన్నుంచు. దేవుని వైపుగా నీ కన్నుంచినప్పుడు నువ్వు దేవుని బట్టి సంతోషపడతావు. ఉదయాన్న ఏది నీకు నిరాశ కలుగు చేస్తుంది నాకు తెలియదు, ఆ విషయంలో దేవుని వెతుకుతుండగా నీ హృదయము సంతోషించబోతుంది. కళ్ళు మూసుకుంటావా? యువతి నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు వారి జీవితంలో, వారి హృదయంలో సంతోషాన్ని కలుగజేయబోతున్న దేవా, నీకు స్తోత్రాలు. ఏ విషయంలో వారు నెమ్మది లేకున్నారు నాకు తెలియదు, ఏ విషయాలు వారి హృదయపు గాయాలున్నాయి నాకు తెలియదు. నీ మాట సెలవిచ్చుచున్న విధంగా నీవు నీ బట్టి నిన్ను వెతికి సంతోషించమని చెప్పావు. నిన్ను వెతుకు వారు హృదయంలో సంతోషిస్తారని చెప్పావు. నీ మాట ప్రకారంగా నేను వారు వెతికి ఉండగా వారి హృదయంలో సంతోషాన్ని పుట్టించండి, వారి హృదయంలో సంతోషాన్ని పుట్టించండి. యేసయ్య నామములో నూతన సంతోషం వారు కలుగునుగాక, నూతన నెమ్మది వారు కలుగునుగాక. యేసును ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున నూతన సంతోషమును దేవుడిని కలుగు చేస్తున్నాడు, నూతన బలమును దేవుడిని కలుగు చేస్తున్నాడు. ఆయన పైన ఆధారపడి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడు. God bless you. See you tomorrow.